కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల మే 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఆదివారం వరకు ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వపు పీఠాధిపతి కుమారుడు శ్రీ వెంకటాద్రి స్వామి తెలిపారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శేషవాహనోత్సవం, నంది ఉత్సవం, గజవాహనోత్సవం, నరనంది ఉత్సవం, దీక్ష బంధన అలంకార ఉత్సవం, బ్రహ్మరథోత్సవంపై స్వామివారి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకోవాలని భక్తులకు వెంకటాద్రి స్వామి పిలుపునిచ్చారు. ముఖ్యంగా బ్రహ్మంగారి సజీవ సమాధి నిష్ఠ వహించిన పర్వదినం మే 17వ తేదీ, కానీ కొన్ని క్యాలెండర్లో 18వ తేదీ అని ప్రచురితమై ఉంది. దానిని భక్తులు గమనించి స్వామివారి పవిత్ర దినమైన 17వ తేదీ అని తెలుపుతున్నామని వెంకటాద్రి స్వామివారు భక్తులకు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వీరబ్రహ్మణే. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు ప్రతి సంవత్సరము ఆరాధన గురుపూజ మహోత్సవములు, నిరంతర అన్నదాన నిత్య నైవేద్యాది కార్యక్రమములు అత్యంత వైభవంగా జరుగును. ఈ నెల మే 14వ తేదీ నుండి మొదలై 19వ తేదీ వరకు ఆరాధన గురుపూజ మహోత్సవములు జరుగును. అత్యంత ప్రియమైన రోజు మే నెల 17వ తారీఖున అనగా శ్రీ క్రోధనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నందు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినము. పిదప మరుసటి రోజు 18వ తేదీ బ్రహ్మ రథోత్సవము అత్యంత వైభవంగా జరుగును. తదుపరి 19వ తేదీ శ్రీ స్వామివారికి మహాప్రసాద నివేదన జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని కోరుచున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆరాధన గురుపూజ మహోత్సవాల శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన వాక్యాలను గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడాను. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమును రంక వేసేను. మధుర మీనాక్షి జనులతో మాట్లాడాను. రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలను పలికేను. బనగానపల్లెలో పాతరి మీది చింత చెట్టుకు జాజులు పూసేను. తిరుపతి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోయేను. శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకునేరు. అడవి జంతువులు నగరాలపై పడి ప్రజల నెత్తులు త్రాగేను. నీళ్లలోని మహాశక్తితో దీపాలు వెలిగేను. దేవుడే లేడనే నాస్తికవాదులు ప్రబలేను. అర్ధరాత్రి సూర్యోదయం అయ్యేను. అమావాస్య నాడు చంద్రోదయం అయ్యేను. ఎద్దులు లేని బండ్లు పరిగెత్తేను. వితంతువులు పునర్వివాహాలు పెరిగేను.